నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రాఖీ జస్వికల హాట్ టచింగ్ లవ్ స్టోరీ భాగం 35. ఈ కడూస్ మేనేజర్ గాడు అలా చెప్పాడా? వీడి కక్కుర్తి తగిలయ్యా మేనేజర్ని తిట్టింది దీపు. పాపం ఇందులో ఆయన తప్పేముందే అంది జస్వి. అవునా, మరి నీ పతిదేవుని తప్పేముంది సూటిగా అడిగింది దీపు. సమాధానం చెప్పలేక పెదవి విరిచింది జస్వి. అరే, మీ ఆయనేమో నిన్ను హనీమూన్ తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. ఈ ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఉండేవేగా. లైఫ్ అన్నాక సరదాగా సంతోషంతో ఉండాలి కదా. ఎప్పుడు ఆఫీస్ పట్టుకొని వేలాడితే ఎలా? నీ సైకో మొగుడికి పెళ్ళైనా ఇంతకాలానికైనా నిన్ను తీసుకెళ్ళాలి అన్న బుద్ధి పుట్టినందుకు సంబరపడిపోయి శుభ్రంగా ఎగురుకుంటూ వెళ్లకుండా ఇలా విచారిస్తావెందుకు? పెదవి విరుపుతో అంది దీపు. మన ఛానల్ నష్టపోవడం నాకు ఇష్టం లేదు. అలాగే నా శ్రోతలు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు కదా. అందుకే ఆడియో రికార్డ్స్ ఎలా కంప్లీట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను విచారంగా అంది జస్వి. నువ్వు మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా అన్న దీపు. సరే, నీ కష్టాలేవో నువ్వు పడు, నేను వెళ్తున్నా అనేసి తన క్యాబిన్కి వెళ్ళింది. ఆఫీస్ టైం అయిపోయినా ఇంకా బయటకు రాని జస్వి కోసం గేటు బయట వెయిట్ చేస్తూ ఉన్న రాఖీ ఆమెకి కాల్ చేశాడు. కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. ఇంతలో దీపు వస్తూ కనిపించింది. మీ ఫ్రెండ్ ఎక్కడా? ఆమెను సూటిగా చూస్తూ బేస్ వాయిస్తో అడిగాడు రాఖీ. దడుచుకున్న దీపు తన వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, రావడానికి టైం పట్టొచ్చు నంగిగా అంటూ అతని ముందు నుండి జంప్ అయింది. రాఖీ తిన్నగా ఆమె క్యాబిన్కి వచ్చాడు. కానీ ఆమె అక్కడ లేదు. జస్వి ఎక్కడా? అటెండర్ను అడిగాడు. మీరెవరు? రాఖీని ఇంతకుముందు ఎప్పుడూ చూడకపోవడంతో అడిగాడు అతడు. తనకు ఎదురు ప్రశ్నిస్తే నచ్చని రాఖీకి కోపం నశాలానికి అంటింది. అటెండర్ని చూపులతోనే కొట్టేలా చూశాడు. దీపులాగే దడుచుకున్న అతడు మేడం రికార్డింగ్ రూమ్లో ఉన్నారని భయపడుతూ చెప్పాడు. రాఖీ అటువైపు వెళ్తుంటే, సార్ ప్లీజ్ మీరు అటు వెళ్ళకండి, మేడంకి డిస్టర్బ్ అవుతుంది అని అతడు వెళ్లకుండా అడ్డుపడ్డాడు. అటెండర్ని ఒక్క చేత్తో బలంగా పక్కకు తోసి జస్వి రికార్డింగ్ రూమ్ వైపు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళాడు రాఖీ. కింద పడబోయి నిలదొక్కున్న అటెండర్ కంగారు పడుతూ, సార్ సార్ అటు వెళ్ళకండి, నా ఉద్యోగం పోతుంది వెనక నుండి అన్నాడు. రాఖీ అతని మాటలు వినిపించుకోకుండా రికార్డింగ్ రూమ్ డోర్ తోసుకొని లోపలికి వెళ్ళాడు. ఈ రోజుతో నా ఉద్యోగం ఊడినట్టే అనుకుంటూ నెత్తికి చేతులు పెట్టుకున్నాడు అటెండర్. పూర్తిగా లీనమై ప్రోగ్రాం చేస్తున్న జస్వి ఒక్కసారిగా తెరుచుకున్న తలుపు చప్పుడుకి ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. అక్కడికి రాఖీ వస్తాడని ఆమె ఊహించలేదు. అతన్ని తన కళ్ళ ముందు చూడగానే అప్రమత్తంగా లేచి నిలబడింది. రికార్డింగ్ అవుతున్న వీడియోని ఆఫ్ చేయాలి అన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు. భయం భయంగా అతన్ని చూస్తూ అలా స్టాచ్యూలా నిలబడింది. అతడు ఆమె వైపు అడుగులు వేస్తుంటే గుటికలు మింగుతూ నోరు తెరిచి ఏదో అనబోయింది. తెరుచుకోబోతున్న ఆమె పెదాలని తన 2 వేళ్లతో చప్పున మూశాడు. ఆమె విస్మయంతో తన కనురెప్పలు టపటపా ఆడించింది. ఒక చేతి వేళ్లతో ఆమె పెదాలు పట్టుకొని ఉన్న అతడు మరో చేతి చూపుడు వేలిని తన పెదాల మీద ఉంచుకొని ఉఫ్ మాట్లాడవద్దని సైగ చేశాడు. అతన్ని అక్కడ చూడగానే షాక్తో ఆమెకి మైండ్ దొబ్బింది. అందుకే అతడు అలా ఎందుకు అన్నాడో ఆమెకు అర్థం కాలేదు. గంగిరెద్దులా తల ఆడించింది. రాఖీ రికార్డ్ ఆఫ్ చేశాడు. ఓ ఇందుకా అనుకొని టెన్షన్ ఫ్రీ అయ్యింది. అతడు ఆమె లిప్స్ మీద నుండి తన చెయ్యి వెనక్కి తీసుకొని ఇంకా ఎంతసేపు బేస్ వాయిస్తో అడిగాడు. 2 చేతివేళ్ల ఫింగర్స్ చూపిస్తూ 10 minutesతో లో వాయిస్తో చెప్పింది. అన్న అతడు మీ ఆఫీస్ టైమింగ్స్ ఏంటి అడుగుతూ కళ్ళు చిన్నవి చేసి కనుబొమ్మలు ఎగరవేశాడు. ఆమె చెప్పింది. మరిప్పుడు టైం ఎంతయింది? అతడు సీరియస్గా ఆమెను చూశాడు. నెక్స్ట్ వీక్ లీవులు తీసుకోమన్నారు కదా మీరు, అందుకని దానికి సంబంధించిన వర్క్ అంతా మా మేనేజర్ ఫినిష్ చేయమని చెప్తేనూ చేస్తున్నాను నంగిగా చెప్పింది జస్వి. బిక్కుబిక్కుమంటూ తన ముందు నిలబడి ఉన్న ఆమెతో, ఆ విషయం నాకు ముందుగా కాల్ చేసి చెప్పాలి కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నావు కదా అని చెప్పి నా వర్క్ పక్కన పెట్టేసి నేను నీకోసం త్వరగా వచ్చాను. టైం అయింది, నువ్వు వస్తావు కదా అని నీకోసం గేటు దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నువ్వేం చేశావు? కనుబొమ్మలు ఎగరవేస్తూ ఆమెను అడిగాడు. ఆమెకేం సమాధానం చెప్పాలో అర్థం కాక చేతులు నలుపుకుంది. అసహనానికి గురైన అతడు, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు? విషయం ఇది అని కాల్ చేసి చెప్పడం నీ బాధ్యత కాదా? ఉదయం ఏమో నాకు మానవత్వం లేదు అది ఇది అని పెద్ద క్లాస్ తీసుకున్నావు, మరి ఇప్పుడు నువ్వు చేసిందేంటి? అతడు సీరియస్ అయ్యాడు.
సారీ, పనిలో పడి మర్చిపోయాను. కళ్ళల్లో కన్నీళ్లు చేరగా తలదించుకొని ఏడుపు గొంతుతో అన్నది. ఇప్పుడు ఆ కన్నీటి కుళాయి విప్పకు, నాకు చిరాగ్గా ఉంది. నీ పనేదో త్వరగా ఫినిష్ చేసిరా, నేను వెయిట్ చేస్తాను అన్న అతడు ఎంత వేగంగా వచ్చాడో అంతే ఫాస్ట్గా ఆ గదిలో నుండి బయటికి వెళ్ళాడు. ఒక్కసారిగా తుఫాను వచ్చి వెలిసినట్టు అనిపించింది ఆమెకు. ఉఫ్ అని నోటినిండా గాలిని బయటకు వదిలి గుండె నిండా ఊపిరి పీల్చుకొని కుర్చీలో కూలబడింది జస్వి. బుగ్గల మీదికి జారిన కన్నీటిని టిష్యూ పేపర్తో తుడుచుకొని గుక్కెడు మంచినీళ్లు తాగింది. ఓ 2 నిమిషాలు రిలాక్స్గా కూర్చొని స్థిమితపడింది. ఆ తర్వాత ప్రోగ్రాం రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. జస్వి గదిలో నుండి బయటికి వచ్చిన రాకీ వెయిటింగ్ హాల్లో కూర్చొని తన సీక్రెట్ పిఏకి కాల్ చేశాడు. అటువైపు నుండి అతడు ఏం చెప్తున్నాడో కానీ ఇతడు ఊకొట్టాడు. రాకీ జస్వి మేడంకి భర్త అని అర్థమవ్వగా, సార్ కాఫీ తీసుకుంటారా వినయంగా అడిగాడు అటెండర్. వచ్చిన వారికి కాఫీ, మంచినీళ్ళు కూడా ఇవ్వకపోతే నువ్వెందుకు ఉద్యోగం చేస్తున్నట్టు అని మేనేజర్ కోపడతాడు అన్న భయంతో అతడు అలా అడిగాడు. సీరియస్గా ఫోన్ కాల్ మాట్లాడుతున్న రాకీ చిరాగ్గా అటెండర్ను చూసి వద్దని సైగ చేశాడు. తల ఆడించి వెళ్తున్న అటెండర్, మేడం ఎంత కూల్గా ఉంటారు, ఎంత స్వీట్గా మాట్లాడతారు, ఈయనేంటి ఇలా ఉన్నారు, కోపంలో విశ్వామిత్రునికి తమ్మునిలా అనుకున్నాడు అతడు. కాల్ మాట్లాడడం అయిపోయినా జస్వి ఇంకా రాకపోవడంతో అసహనానికి గురైన రాకీ ఆమె గదివైపు చూశాడు. ఈరోజు వచ్చేలా లేదు, కోపంతో అనుకున్న అతడు వెళ్ళడానికి లేచి నిలబడ్డాడు. ఇంతలో ఆమె గది తలుపు తెరుచుకుంది. మండే సూర్యుడిలా మారబోయిన రాఖీ ముఖం క్షణాల్లో చల్లని వెన్నెల పంచే చందమామ అయ్యింది. ఆమెను చూడగానే మొలక నవ్వు అతని పెదాలపై మొలిచింది. సారీ అండి, మిమ్మల్ని నా కోసం వెయిట్ చేయించాను, రావడంతోనే అతన్ని చూసి అంది జస్వి. ఇట్స్ ఓకే, పని పూర్తయింది కదా, కూల్గా అన్నాడు. ఓ, ఈసారి ఇలా కూడా మాట్లాడతారా, రాఖీ మాటలు విన్న అటెండర్ అనుకున్నాడు. లేదండి, రేపు కూడా ఇలాగే లేట్ అవుతుంది. మీరు నా కోసం రావద్దు, నేను క్యాబ్ పట్టుకొని వస్తాను, అతనితో పాటు కారు దగ్గరికి వస్తూ అంది జస్వి. నేను నిన్ను పికప్ చేసుకోవడానికి రావాలా వద్దా అనేది కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నువ్వు నా వైఫ్వి, ఆ విషయం మర్చిపోకు. అయినా ఒకరు నాకు ఇలా చెప్తే నచ్చదని తెలుసు కదా. ఆమె మీద చిరుకోపం చూపించిన అతడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. జస్వి మౌనంగా కూర్చొని సీటు బెల్ట్ పెట్టుకుంది. కాసేపటికి కారు ఒక చోట ఆగింది. ఆమె విండో నుండి బయటకు చూసి, ఇది హాస్పిటల్ కాదు కదా అనుమానంతో అడుగుతూ అతనిని చూసింది. తల ఆడించిన అతడు కారు దిగాడు. ఆమెకు అతనితో పాటు దిగక తప్పలేదు. కారుని వ్యాలెట్ పార్కింగ్కి ఇచ్చి అతడు లోపలికి వెళ్తుంటే అది కాఫీ షాప్ అని అర్థమవ్వగా ఆమె అతన్ని అనుసరించింది. హాస్పిటల్ అన్నారు, ఇక్కడికి తీసుకొని వచ్చారు, కూర్చుని చుట్టూ చూస్తూ అతనితో అంది ఆమె. నీకోసం వెయిట్ చేసి నీరసం వచ్చింది, కాస్త ఎనర్జీ తెచ్చుకుందామని అదోలా మాట్లాడాడు రాఖీ. మూతి తిప్పుకుంది జస్వి. నువ్వు ఇంత హెవీ వర్క్ చేయడం అవసరమా? ముఖం చూడు ఎలా పీక్కుపోయిందో. 4 రోజులుగా లంకనాలు చేసిన దానిలా కాఫీ ఆర్డర్ పెట్టాక ఆమెతో అన్నాడు రాఖీ. ఈయన నా మీద ఇంత కన్సర్న్ ఎప్పటి నుండి చూపిస్తున్నారబ్బా మనసులో అనుకున్న జస్వి. ఇష్టంతో చేసే పనిలో కష్టం కనిపించదు కదా. భుజాలు కదిలించింది. జాకీగా చేయడం నీకు అంత ఇష్టమా? సూటిగా ఆమెను చూశాడు రాఖీ. యా అని భుజాలు కదిలించిన ఆమె. ఈ విషయం మీరు ఇంతకుముందు కూడా అడిగారు, ఇష్టమని నేను అప్పుడే చెప్పాను, మళ్ళీ అడుగుతారెందుకు? అలుకగా అతన్ని చూసింది. ఓ అలాగా, వెటకారంగా అన్న అతడు. నువ్వు ప్రతి విషయం మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకుంటావు, నేను మాత్రం ఏదీ రెండవసారి అడగకూడదు, అంతేనా? సీరియస్ అయ్యాడు. అది కాదు అని ఏదో అనబోయింది జస్వి. అప్పుడే కాఫీ వచ్చింది. దాంతో ఆమె అనాలి అనుకున్న మాట ఆమె గొంతులోనే ఆగింది. కాఫీ తాగేసి కప్పు టేబుల్ పైన పెట్టిన రాఖీ, ఇంతకీ మీ కడోస్ మేనేజర్లు శాంక్షన్ చేశాడా అడుగుతూ కళ్ళు ఎగరవేశాడు. ఇచ్చే ఉంటాడులే, లేదంటే నువ్వు శాశ్వతంగా జాబ్ మానేస్తావు కదా. లేదు, నేను మానిపిస్తాను కదా, ఇచ్చాడని ఆమె చెప్పే దానికన్నా ముందే అతడు అన్నాడు. క్వశ్చన్ ఈయనే వేస్తారు, సమాధానం ఈయనే చెప్తారు, అలాంటప్పుడు అడగడం ఎందుకో మనసులో అనుకొని గండుగా ముఖం పెట్టింది. అతడు ఆమె ఫీలింగ్స్ని పట్టించుకోకుండా బిల్ పే చేసి వెళ్దామా అన్నాడు. నేను వద్దంటే మాత్రం మరి కాసేపు కూర్చుంటారా ఏంటి? నోట్లో అనుకుంటూ తల ఆడించింది. అతడు వెళ్తుంటే అతన్ని ఫాలో అయ్యింది జస్వి.
నన్ను తిట్టుకోవడం, నా మీద కారాలు మిరియాలు నూరడం అయిపోతే చెప్పు, కారును ముందుకు తోల్తాను, కారులో కూర్చున్నాక అన్నాడు రాఖీ. తల ఆడించిన ఆమె నా వైపు చూడనట్టే ఉంటారు, కానీ ఇదంతా ఎప్పుడు గమనిస్తారో తెలియదు. గన్ షాట్గా ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడతారు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? విస్మయంతో అంది జస్వి. అతడు ఆమెని కంటి కొసతో చూసి, ఊహ తెలిసినప్పటి నుండి నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు నేను. నా ముందు వినయం నటిస్తారు, వెనకాల తిట్టుకుంటారు, అందుకు నువ్వు మినహాయింపేమీ కాదు కదా అంటూ సైడ్ స్మైల్ ఇచ్చాడు రాఖీ. జస్వి మనసు చివుక్కుమనగా ఆమె నోరు మూతపడింది. హాస్పిటల్ వచ్చే వరకు మళ్ళీ ఆమె నోరు విప్పలేదు. జస్వికి మోహిత్ ఉన్న వార్డు చూపించి డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాడు రాఖీ. ఒంటి నిండా బ్యాండేజ్తో హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్న మోహిత్ని చూడగానే ఎలాగో అనిపించింది జస్వికి. తాను తెచ్చిన ఫ్రూట్స్ ఇంద్రానికి ఇచ్చి, అత్తయ్య డాక్టర్ గారు ఏమన్నారు ఆరగా అడిగింది ఆమె. మీ ఆయన వెళ్ళినట్టున్నారుగా కనుక్కోవడానికి, వచ్చాక చెప్తారు, ఇక్కడ కూడా పెడసరంగానే మాట్లాడింది ఇంద్రాణి. ఈవిడ మారదు అనుకున్న జస్వి, మోహిత్ ఇప్పుడు నీకెలా ఉంది ఆప్యాయతతో అతన్ని అడిగింది. బాగున్నట్టు తల ఆడించాడు అతడు. ఏమైనా తింటావా జస్వి అనగానే, ఇందాకే తినిపించాను, ఇలా పరాయి వాళ్ళు తీరిగ్గా వచ్చి అడిగే వరకు ఉండడానికి నేనేమైనా వాడికి సవితి తల్లినా కాదు కదా, కన్న తల్లిని. వాడికి ఎప్పుడేం తినిపించాలో నాకు బాగా తెలుసు. ఎవరో వచ్చి అడిగే వరకు ఊరుకుంటానా? సన్నాయి నొక్కులు నొక్కింది ఇంద్రాణి. దాంతో ఇంకేమీ మాట్లాడలేదు జస్వి. ఈయన త్వరగా వస్తే బాగుండు. ఇంద్రాణి మాటలు వింటూ అక్కడ ఉండలేక రాఖీ కోసం చూసింది ఆమె. డాక్టర్తో మాట్లాడి కాసేపటికి వచ్చాడు రాఖీ. అతడు ఇంద్రాణి వైపు చూడనైనా చూడకుండా తిన్నగా మోహిత్ బెడ్ దగ్గరికి వచ్చాడు. రేపు నిన్ను చెకప్ చేశాక అంతా బాగుంటే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ గారు చెప్పారు. ఇంటికి వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? పంపిస్తాను మోహిత్తో అన్నాడు రాఖీ. కన్నీటి నడుమ అతన్ని చూసి తల అడ్డంగా ఆడించాడు మోహిత్. ఏడవకు, తగ్గిపోతుంది, రేపెలాగూ ఇంటికి వస్తావు కదా, ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. మోహిత్ చెంపల మీదికి జారిన కన్నీటిని తుడిచాడు రాఖీ. ఈయనకిలా కూడా ఓదార్చడం వచ్చా? విస్మయంతో అనుకుంది జస్వి. రాఖీ బయలుదేరుతుంటే అతని చెయ్యి పట్టుకోగానే ఏంటి అన్నట్టు చూశాడు. థ్యాంక్యూ అన్నయ్య అన్నాడు మోహిత్. అతని బుగ్గ తట్టి టేక్ కేర్ అన్న రాఖీ జస్విని తీసుకొని అక్కడి నుండి బయటపడ్డాడు. హాస్పిటల్కి వెళ్ళావా? వాడికి ఎలా ఉంది? ఇంటికి రాగానే రాఖీని అడిగింది సులోచనాదేవి. బాగున్నాడు, రేపటికి డిశ్చార్జ్ చేస్తామన్నారు ఆమెతో చెప్పేసి తన గదికి వచ్చాడు రాఖీ. అతను వచ్చేసరికి జస్ట్ ఫ్రెషప్ కాకుండా మంచం మీద వాలి కళ్ళు మూసుకొని కనిపించింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ అప్డేట్స్ మీకు రావట్లేనట్టుంది. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి, మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి.